హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నాతోనే ఒక అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉంది అని చెప్పాను కదా, నాకు తెలిసిన ఆమె. సో ఆమె ప్రెగ్నెన్సీలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంది. అవి ఏమిటి అన్నది వీడియోలో చెప్తాను, స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. సో ఆమెకి ఇప్పుడు 5 మంత్స్ అన్నప్పుడు మనకి టీఫా స్కానింగ్ చేస్తారు కదా. సో టీఫా స్కానింగ్ చేయించుకుంది. అంతకుముందు ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన కాడ నుంచి ఆమెకైతే ప్లజెంటా కిందకుంది, సర్వికల్ స్టిచ్చెస్ పడతాయని అయితే ఆమె చూపించుకునే గైనికి చెప్పిందన్నమాట. ఇంకా సర్లే అవైనా నేను టీఫా స్కానింగ్ చేసినాక చెప్తాను ఆ స్టిచ్చెస్ వెయ్యాలో లేదో, అప్పటి వరకు బెడ్ రెస్ట్ తీసుకొని చెప్పినారంట. సో ఇంకా అలా చెప్పినారు కదా అని చెప్పి అయితే తను ఇంకా చాలా రెస్ట్ తీసుకుంటుంది. ఇంకా వాళ్ళ మమ్మీని కూడా ఊరి నుంచి రప్పించి అయితే ఇంకా ఇక్కడే పెట్టినారన్నమాట ఆమెకి చూసుకోవడానికి. ఇంకా తర్వాత 5 మంత్స్ వచ్చినాక ఇంకా టీఫా స్కానింగ్ కోసం వెళ్ళింది. టీఫా స్కానింగ్ చేసినాక ఆమెకి అయితే ఇంకా ప్లజెంటా కిందకే ఉంది, అలాగే బేబీ హార్ట్ దగ్గర ఏదో ఒక మచ్చలా కనిపిస్తుంది. మళ్ళీ నువ్వు 5 మంత్ ఎండింగ్లో నువ్వు మళ్ళీ టీఫా స్కానింగ్ చేయించుకునిరా, అప్పుడు ఏదైంది చెప్తాను అని అయితే వాళ్ళ గైనికి చెప్పారంట. ఇంకా అంతే, ఆ మాట విని అయితే తను ఇంకా ఇంటికి వచ్చేసి నాకైతే కాల్ చేసి ఈ విధంగా చెప్పారు. నాకైతే చాలా టెన్షన్గా ఉంది అంది. సరే అది మచ్చ హోలా ఏంటన్నది నీకు డీటెయిల్గా చెప్పినారా అని అంటే నాకు ఏమి చెప్పలేదు, ఈ విధంగా ఉంది అన్నారంతే. ఇంకా నాకు అడగాలనడానికి కూడా నోరు రాలేదు. అలా చెప్పిన వెంటనే నాకు షాక్లో ఉన్నాను. ఇంకేం అడగకుండా నేను ఇంటికి వచ్చేసినాను, భయం వేస్తుందని నాకు కాల్ చేసి అయితే చెప్పింది. అయ్యో! అడగవలసింది కదా! మరి ఏది క్లారిటీగా చెప్పకపోతే మనకి టెన్షనే కదా! ఇంకా దానికోసమే ఆలోచిస్తాం కదా అంటే, అవును కానీ నాకు చాలా టెన్షన్‌గా ఉంది. నేను ఏమి అడగకుండా వచ్చేసినాను. నాతో కూడా ఎవ్వరు రాలేదు. నేను ఒక్కరిదాన్నే వెళ్ళాను అని చెప్పింది. ఇట్లా ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఎవరైనా చెకప్‌కి వెళ్ళినప్పుడు ఎవరైనా ఒకరు తోడు వెళ్తే మంచిది. అట్లా వాళ్ళు డాక్టర్స్ ఏమని చెప్పినప్పుడు ఇంకా అవే టెన్షన్ పెట్టుకొని అడగవలసినవి కూడా మర్చిపోయి వచ్చేస్తాం. సో ఎవరైనా చెకప్‌కి వెళ్ళేటప్పుడు కనీసం వాళ్ళు కూడా ఎవరొకరు తోడు వెళ్ళండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరొకరు తోడు వెళ్ళడం అయితే మర్చిపోకండి. ఇంకా చాలా టెన్షన్ పడిపోతుంది. నాకు అదే గుర్తొస్తుంది. అసలు ఏం చెప్పారో కూడా అర్థం కావట్లేదు. క్లారిఫికేషన్ ఇవ్వలేదు నాకు అని అంది. ఇంకెట్లాగో మనము ప్రెగ్నెంట్తో ఉన్నాం. సో మనతో పాటు కూడా ప్రెగ్నెంట్గా చుట్టుపక్కల ప్రెగ్నెంట్గా ఉన్న లేడీస్ ఎవరైనా టెన్షన్ పడితే మనకి తోచినంత ధైర్యం చెప్పాలి కదా. సో అప్పుడు నేను ఒక మాట చెప్పాను. సరే నేను రేపు హాస్పిటల్కి చెకప్కి వెళ్తున్నాను. సో నీ రిపోర్ట్స్ నాకు పంపివి, నేను ఆ రిపోర్ట్స్ తీసుకెళ్ళి మా గైనిక్ని అడుగుతాను అని చెప్పాను. సర్లే అయితే పంపిస్తానని చెప్పి ఆ నెక్స్ట్ డే తన రిపోర్ట్స్ పంపించింది. సో మామూలుగా ఎవరైనా డాక్టర్స్ అయితే మనం వేరొకరి దగ్గర మెడిసిన్ తీసుకుని ఇంకా ఆ రిపోర్ట్స్ వేరొకరివి మనం తీసుకెళ్ళి మన డాక్టర్కి చూపిస్తే ఖచ్చితంగా చూడరు, ఆమెనే రమ్మను అంటారు. కానీ నేను వెళ్ళిన గైనిక్ అయితే రిపోర్ట్స్ అన్నీ చూసి అయితే ఒకసారి ఆమెకి కాల్ చేయమని చెప్పింది. నేను కాల్ చేసిస్తే ఈమెతో మాట్లాడిందన్నమాట. నువ్వు కంగారు పడవలసింది ఏమీ లేదు, ప్లజెంట్ అంత కిందకి కూడా లేదు. సో నువ్వు టెన్షన్ పడకు. ఇంకా హార్ట్ దగ్గర అంటారా, అది ఒకసారి స్కానింగ్ చేయించుకో, ఒకసారి క్లారిఫికేషన్ వచ్చేస్తుంది. నువ్వు టెన్షన్ పడకు, నువ్వు ఒకసారి రేపు వస్తే నేను చెక్ చేస్తాను, ఒకసారి రేపు ఈమె కూడా నువ్వు రా అని అయితే ఫోన్లో చాలా ధైర్యం చెప్పింది మా గైనిక్. నిజంగా చాలామంది గైనిక్ ఉన్నది ఉన్నట్టు క్లారిటీగా చెప్పరు, భయపెట్టేస్తూ ఉంటారు. ప్లజెంట్ అంత కిందకి లేదని ఆమె అంత క్లారిటీగా చెప్పలేదంట, కిందకు ఉంది స్టిచ్ పడతాయని చెప్పిందంట. సో నేను వెళ్ళే గైనిక్ అయితే చాలా చక్కగా చెప్పారు, అలాగే ఫోన్లో కూడా మాట్లాడారు. నువ్వు వస్తే నేను ఒకసారి చెకప్ చేస్తానని కూడా చెప్పారు. సో ఇటువంటి గైనికుల దగ్గర చూపించుకోవడం మంచిది. మనకి ఎంత పెద్ద సమస్య ఉన్నా కానీ చెప్పే వాళ్ళ రీతిలో ఉంటుందన్నమాట. వాళ్ళు మనకి కూల్గా చెప్తే మనకి ఏ ప్రాబ్లం లేదనిపిస్తుంది కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.